సుందోపసుందుల కథ. వైశంపాయన్ని జనమేజయుడు మహర్షి ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా పొందాక పాండవులు ఏమేమి చేశారు? వారి ధర్మపత్ని ద్రౌపది వారి పట్ల ఎలా వ్యవహరించేది? వారు ఒకే భార్యందు ఆసక్తులై ఉన్నా పరస్పరం వైమనస్యం, విరోధం లేకుండా ఎలా ఉండగలిగారు? వారి కథ యావత్తూ వినాలని ఉంది, దయచేసి చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు చెప్పసాగాడు. జనమేజయ, సత్యవాది మహా తేజస్వి అయిన యుధిష్ఠిరుడు తన భార్య ద్రౌపదితో కలిసి ఇంద్రప్రస్థంలో సుఖంగా జీవిస్తూ తన తమ్ముల సహాయంతో చక్కగా రాజ్య పరిపాలన చేయసాగాడు. శత్రువులు అందరూ అతనికి వశులైనారు. సదాచార పాలనం వలన ఆనందంగా ఉంటున్నాడు. ఒక రోజున పాండవులందరూ రాజ్యసభలో బహుమూల్యమైన ఆసనాల మీద కూర్చొని